పిశాచ పీడలు, గాలిబాధలు, పీడకలలు, అజ్ఞాత భయాలను పోగొట్టే హనుమాన్ చాలీసాను రచించి పిన్నలకు పెద్దలకు ఆరాధ్యుడైన మహనీయుడు తులసీదాస్. వాల్మీకి రామాయణాన్ని రామచరితమానస్గా మరాఠీలోకి అనువదించిన మహాకవి. మానవాళికి ఆయన హనుమాన్ చాలీసాను అందించడం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే, ఒకనాడు ఒక మహిళ ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించింది. అప్పుడు ఆయన ఆమెను దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించి పువ్వులు కుంకుమ ఆమె చేతిలో పెట్టబోయారు. కానీ ఆమె తీసుకోవడానికి నిరాకరించింది. మహాత్మా, నిన్న రాత్రి నా పతిదేవుడు గతించారు. నేను మీ దర్శనం చేసుకుని వెళ్ళి సహగమనం చేయబోతున్నాను అని విలపించింది. అప్పుడు తులసీదాస్, అమ్మ, రాముని మాటకు తిరుగులేదు. అందుకే నా నోట ఆ మాట వినిపించాడు. నీవు సుమంగలివే అని ఆమె వెంట వెళ్ళి తన కమండలంలో నీరు తీసి రామనామం చెబుతూ ఆమె భర్త మృతదేహంపై చల్లడంతో అతడు ఊపిరి తీసుకున్నాడట. అది చూసిన ప్రజలు తులసీదాసుపై భక్తి విశ్వాసాలు పెరిగాయి. ఆ మాట ఆ నోట పడి పాదుషా చెవికి చేరింది. వెంటనే ఆయన తులసీదాసును పిలిపించాడు. ఒక శవాన్ని తెప్పించి దానికి ప్రాణం పోయాలని ఆదేశించాడు. దానికి తులసీదాసు అంగీకరించలేదు. చనిపోయిన వాడిని బతికించడానికి రాముడు తనను ఒక పనిముట్టుగా మాత్రమే వాడుకున్నాడని చెప్పారు. తన మాట విననందుకు ఆగ్రహించిన పాదుషా ఆయనను కొరడాతో కొట్టాల్సిందిగా భటులను ఆదేశించాడు. అప్పుడు తులసీదాసు కళ్ళు మూసుకొని హనుమంతుడిని ప్రార్థించడం ప్రారంభించారు. భటులు ఆయన్ను కొట్టడానికి కొరడాలు ఎత్తగానే ఎక్కడికెక్కడి నుంచో కోతులు వచ్చి అంతఃపురమంతా ఆక్రమించాయి. సైనికులను కదలకుండా నిలిపివేశాయి. తులసీదాసు భక్తి తత్పరత ఎంత గొప్పదో అర్థం చేసుకొని ఆయన పాదాలపై పడ్డాడు పాదుషా. ఆ రోజు తులసీదాసు హనుమను గురించి చేసిన ప్రార్థనే హనుమాన్ చాలీసా. తులసీదాసు రామభక్తికి మెచ్చిన హనుమ ఆయనకు రామదర్శనం చేయించాడు. అలనాడు రాముడి అనతి మేరకే ఆయన రామచరితమానస్ గ్రంథాన్ని రచించారు. తులసీదాస్ కాశీలో రాసిన ఆ రామాయణానికి విశ్వేశ్వరుని, హనుమంతుని ఆమోద ముద్ర పడిందని, కనుకనే ఆ గ్రంథానికి అంత ప్రాముఖ్యం లభించిందని పెద్దలు చెప్తారు. రామభక్తి ప్రచారానికి ఎన్నో మార్గాలను అన్వేషించి అనుసరిస్తూ ఆరాధిస్తూ రాత్రింబవలు తన ఆశ్రమంలో రామకథా ప్రవచనాలు చేస్తూ ఉండేవారు తులసీదాస్. ఆయన ప్రభావంతో కాశీలో వీధి వీధిన రామభజన మఠాలు వెలిశాయి. రామనామం మారుమ్రోగింది. ఒకరికొకరు కలుసుకున్నప్పుడు రామ్ నామ్ అనడం అలవాటైపోయింది. ఇప్పటికీ ఆ అలవాటు అలాగే కొనసాగుతుంది. ఇక కాశీలో సుప్రసిద్ధమైన సంకటమోచన హనుమాన్ ఆలయాన్ని కట్టించింది కూడా తులసీదాసే. హనుమంతుడిని ఆయన తొలిసారి చూసిన చోటే ఆ ఆలయాన్ని నిర్మింపజేశారని స్థల పురాణం.